గతంలో ఎక్కడే కానీ యువకుల మీద దాడి కానీ మహిళల మీద దాడి కానీ వృద్ధుల మీద కానీ జరిగిందా? పూటకో దాడి, సాయంత్రానికో రేపు. ఇది ఇప్పుడు జరుగుతూ ఉండేది. అధ్వానంగా, చాలా అధ్వానం. పరిపాలన మీద దృష్టి లేదండి ఈ కూటమి ప్రభుత్వానికి. ఎంతసేపు ఉన్నా దాచుకోవడం, దోచుకోవడం, తినిపోవడం తప్ప. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని, అందుకనే సంక్షేమం కూడా లేట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసింటే గతంలో మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయినాటికి 3,50,000 కోట్లు, 2,75,000 కోట్ల మాత్రమే అప్పు చేసి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇచ్చినాడు. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి, పిల్లలకు మంచి నాణ్యమైన భోజనం అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, 18 ఏళ్ళు నిన్న 45 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరికి 18,000 అయితేనేమి, వీటన్నిటిని చేసుకుంటూ వస్తూ అభివృద్ధి వైపు సంక్షేమం వైపు చూపిస్తూ 2,75,000 కోట్లు అప్పు చేసింది. మీరు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి సంవత్సరం 6 నెలలకే 1,75,000 కోట్లు చేశారు. గతంలో 3.5 లక్షల కోట్లు తీసేస్తే ఎవరు అప్పులు చేసిన